హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై వెరీ ఫస్ట్ తెలుగు బ్లాగ్. చాలా రోజుల నుంచి ఇలా ఒక బ్లాగ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను, బట్ కుదరలేదు. ఫైనల్లీ ఈరోజు స్టార్ట్ చేసేసా. మన డైలీ లైఫ్లో ఉండే చిన్న చిన్న మూమెంట్స్ని, సింపుల్ మెమరీస్ని మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. సో వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్. నా లిటిల్ ఆర్ట్ టేబుల్ని కొంచెం క్యూట్గా సెట్ చేసుకున్నాక ఫైనలీ ఎవ్రీథింగ్ ఫీల్ సో ఆర్గనైజ్డ్. ఇవాళ కొంచెం టైర్డ్గా ఉంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ కూడా సింపుల్గా ఉంచేసుకుందాం అనుకున్నా. సో జస్ట్ అ బౌల్ ఆఫ్ మ్యాగీ, బట్ మన దేశీ టచ్తో కొంచెం స్పైసీగా టేస్టీగా కూడా చేసుకొని ఎంజాయ్ చేసేసా. బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఇంట్లో యూజువల్ రొటీన్ స్టార్ట్ అయిపోతుంది కదా. ఎవరికి వాళ్ళ పనులు, లంచ్ ప్రిపరేషన్స్ అని, కిచెన్లో బిజీ మూమెంట్స్ అని, ఇలా చూస్తూ చూస్తూ టైం కూడా తెలియకుండా గడిచిపోయింది. లెట్స్ మేక్ సంథింగ్ క్యూట్. ఎన్నో డేస్ నుంచి ఒక డిఐవై చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. సో ఫైనల్లీ ఈరోజు నేను మనం యూజ్ చేసే నార్మల్ వాటర్ బాటిల్తో ఒక క్యూట్ హ్యాండ్మేడ్ ఫ్లవర్ వాస్ తయారు చేస్తున్నా. నాకు కొంచెం టైం దొరికినా సరే పెయింటింగ్, క్రాఫ్ట్స్ అని చేస్తూ ఉంటా. అదేంటో కానీ తెలీదు, ఆర్ట్ చేస్తున్నప్పుడు టైం ఎలా గడిచిపోతుందో కూడా నాకు తెలియదు. కొన్నిసార్లు మనసులో ఉన్న థాట్స్ అన్నీ పక్కన పెట్టి జస్ట్ ఇలా కలర్స్తో టైం స్పెండ్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్లీ ట్రస్ట్ మీ, ఇట్ విల్ వర్క్. ఓకే ఏం కాలేదు జస్ట్ పెయింటే అని చెప్పి క్లీన్ చేసేసుకొని మళ్ళీ నా పెయింటింగ్ స్టార్ట్ చేసేసా. ఇట్స్ ఓకే, వీ మేక్ మిస్టేక్స్, కానీ ఆ మిస్టేక్స్ వల్లనే కదా మనం తెలుసుకునేది. సో జస్ట్ బిలీవ్ ఇన్ ద ప్రాసెస్ అండ్ మేక్ సంథింగ్. సీ ఎలా వచ్చిందో, అంతే కదా. మన హ్యాండ్స్తో మనమే ఒక థింగ్ క్రియేట్ చేసుకుంటే హ్యాపీనెస్సే వేరు. ఎస్పెషల్గా ఒక సింపుల్ యూజ్డ్ బాటిల్ని ఇలా ఒక క్యూట్ ఫ్లవర్ వాస్గా మార్చడం, సంథింగ్స్ ఫీల్ స్పెషల్. హ్యాండ్మేడ్ థింగ్స్లో ఉండే బ్యూటీయే ఇది. ఫైనలీ ఐ డిడ్ ఇట్. అలా నా హ్యాండ్మేడ్ ఫ్లవర్ వాస్ని చూస్తూ కొంచెం సేపు కూర్చున్నా. ఇంతలో మా మమ్మీ నాకు టీ తెచ్చి ఇచ్చింది. ఇంకా మమ్మీకి మంచిగా చీర్స్ చెప్పి ఆ టీ తీసుకొని బుక్స్ పట్టుకొని టెర్రస్ పైకి వెళ్ళిపోయా. ఆ సన్సెట్ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఆ సన్సెట్ వ్యూలో టీని ఎంజాయ్ చేస్తూ బుక్ చదువుతుంటే ఆ వచ్చే ఫీలే వేరు. సో దిస్ ఈజ్ మై డే. చాలా సింపుల్గా మన ఇంట్లో ఒక నార్మల్ డేని మీతో షేర్ చేసుకున్నా. ఈ లిటిల్ మూమెంట్స్ మీకు నచ్చుతాయని అనుకుంటూ ఇలాంటి సింపుల్ లివింగ్, ఆర్ట్, ఫ్యామిలీ మూమెంట్స్తో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.